Alex Jarmella 2000 plus powered by Safala edible oils. Women's Alex Jarmella కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వచ్చినటువంటి మోనాలు సోనాలు కౌన్ హై చూద్దాము. త్రిపుర. హాయ్ సుమా. హాయ్ త్రిపుర. నా పేరు త్రిపుర. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. నా హాబీస్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ టైమ్, చాటింగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ స్పెండింగ్ విత్ ఫ్యామిలీ. సో ఎలా అనిపిస్తుంది కొంచెం సేపటి వరకు ఏ మెసేజ్ రాకపోతే? కడుపులో తిప్పినట్టు, వాంతి వస్తున్నట్టు, కళ్ళు మంటగా ఉన్నట్టు కొంచెం బాధగా ఉంటుంది. ఏంటోలాగా అనిపిస్తూ ఉంటుంది కదా. నువ్వు పెట్టినటువంటి ఫోటోకి ఎవరు లైకులు కొట్టకపోతే ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఫీల్ అవుతాను, కొంచెం ఫీల్ అవుతూ ఉంటావు. ఎక్కువ లైకులు నువ్వు పెట్టినటువంటి ఫోటో కాకుండా పక్క వాళ్ళకి వస్తే నీకు ఎలా అనిపిస్తుంది? కోపం వస్తుంది. చూసారా, ఇన్ని ఎమోషన్స్ కి కారణం ఆ సోషల్ నెట్వర్కింగ్ సైట్. ప్రశాంతంగా తిన్నామా, పడుకున్నామా, ఉద్యోగం చేసామా అని హాయిగా బతికేటువంటి రోజుల్లో సెల్ ఫోన్ తీసుకొచ్చి మన నెత్తిని పడేస్తారు కదా. దీని వల్ల లేనిపోని టెన్షన్లు అన్ని వచ్చేసాయి. మీకు సంగతి తెలుసో లేదు, అసలు అడిక్షన్ కోసం అని ఈ సెంటర్స్ ఉన్నాయన్న సంగతి తెలిసిందే కదా. అంటే మందు తాగే వాళ్ళకి, సిగరెట్లకి, డ్రగ్స్ కి, వాటన్నిటికి ఇప్పుడు సెల్ ఫోన్ అడిక్షన్ సెంటర్లు కూడా ఓపెన్ చేసేసారు. అదొక రకమైన అడిక్షన్ అంట. మీరు వాడతారా వాట్సాప్? అడిక్షన్ పట్టకుండా చూడు, ఏదైనా కొంచెం లిమిట్ వరకు ఉంటే బానే ఉంటుంది, కానీ మరీ ఎక్కువ అయితే ప్రాబ్లం. ఓకే, శ్రవంతి. హాయ్. హాయ్ సుమా. చెప్పు శ్రవంతి. నా పేరు శ్రవంతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నా హాబీస్ వచ్చేసి క్రికెట్ ఆడడం, ఇంకా అందరితో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం. ఓకే, సుమేష. సుమేష. హాయ్ సుమేష. హాయ్ సుమా. నా How are పేరు you? సుమేష. ఫైన్. హౌ ఆర్ యు? నేను ఫైన్ సుమేష. మీ గురించి చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ చేస్తున్నాను. ఓకే. నా హాబీస్ వచ్చి స్లీపింగ్, వేస్టింగ్ టైం. స్లీపింగ్, వేస్టింగ్ టైం. అప్పుడప్పుడు అలాంటివి కూడా ఉండాలంట తెలుసా. ఎంతసేపు వర్క్ ఏదో ఒకటి చేస్తూ ఉండడం అనేది ఒక వ్యసనం అంట. అందుకే అప్పుడప్పుడు ఏమీ చేయకుండా ఉండాలి. అప్పుడప్పుడు ఏమన్నా చేయాలి, ఎప్పుడు ఏమి చేయకుండా ఉండాలి. శ్రీరేఖ. హాయ్ సుమా, ఎలా ఉన్నావు? బాగున్నాను. నా పేరు శ్రీరేఖ. నేను ఇప్పుడు బీటెక్ 4th ఇయర్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హాబీస్ డాన్సింగ్. ఓకే, మీ అందరికి తలా 10 పాయింట్లు ఇచ్చేస్తున్నాను. మీలో ఎవరు గెలుస్తారో ఇవాళ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ చార్మైలా పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. ఏండే, ఏమైనా మాట్లాడండి. ఏదైనా ఒక పొడుపు కథ చెప్పండి. ఏండే, ఒక జోకేయండి. పొడుపు కదా చెప్పు. గేమ్ ఆడుతూ అడిగితే బాగుంటుందేమో. గేమ్ ఆడుతూ అడుగుతారా? ఓకే, మీరు రండి వెనక్కి. రెడీ 1 2 3 గో. 3 వరుసలు అయిపోయిన తర్వాత మీరు మొదటి వరుస నుంచి మొదలెట్టాలి. అయితే నేను అక్కడ నిల్చుంటా ఫాస్ట్. అక్కడ రెడీ లోపల నుంచే నువ్వు కూడా ఇదే పొజిషన్. అతడితే ఒకసారి ఒకటే. అడుగుతావా? యా సుమా, ఇప్పుడు 2 రోజు వేసాను కదా. థర్డ్ రో వేయాలంటే నువ్వు పాట పాడాలి. ఏం పాట కావాలో చెప్పు. మలయాళమా తెలుగు? మలయాళం మనకు అర్థం కాదు, తెలుగు బెస్ట్. మీరందరూ కోరస్ పాడాలి నాతో. రెడీ 1 2 3 స్టార్ట్. Out zo mocorta down down down. Out zo mocorta down down down. Out zo mocorta rossari style ko like corta. Out zo mocorta. సుమా ప్లీజ్. చాలా సుమా ప్లీజ్. సుమా ప్లీజ్. Out zo mocorta. మీరు కూడా కూర్చోండి. Out zo mocorta. నిజంగా చూసావా? నువ్వు పాడినంత నిలబడలేక మేము కూర్చున్నాం సుమా. నా పాట కోసం ఎలా నిరీక్షిస్తున్నారో వాళ్ళు. కానీ భలే పాడావు తర్వాత నిజంగా. పాడతాను, ఓకేనా? మళ్ళీ ఓకే next time. ఓకే మళ్ళీ. ఇప్పుడు థాంక్యూ నువ్వు సో ఆడు. మచ్. దా. సుమా, ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సాంగ్ కాదు. నేను పాడతా. అంటే పాపం వాళ్ళందరూ భయపడుతున్నారు. సరే అడుగు. మనం కళ్ళతో చూడలేనిది ఏంటి? నిజం కాదు. కళ్ళతో చూడలేనిది మన కళ్ళని. ఎందుకంటే కళ్ళతో ముక్కును చూడొచ్చు, కళ్ళతో నోటిని చూడొచ్చు, కళ్ళతో కావాలంటే చెవుల్ని కూడా అద్దంలో చూడొచ్చు. చూడొచ్చు కదా. కానీ కళ్ళతో మన కళ్ళని మనం చూడలేము. అద్దంలో చూస్తే మన కళ్ళు మనకు కనిపిస్తాయి కదా. ఓ మై గాడ్, చెప్పు ఏమిటో. గెస్ చేయి. ఇంతకన్నా నేను గెస్సులు చేయలేము, చాలా దారుణమైన వస్తాయి. నువ్వు చెప్పి. డ్రీమ్స్. మన కళ్ళని మనం కళ్ళతో చూడగలమా? కలల్నా? యా, కలల్ని. కలలని కళ్ళతో చూడలేము. యా, చెప్పు. కళ్ళు, కళ్ళు, పళ్ళు, పళ్ళు, ఒళ్ళు, ఒళ్ళు, కలలు. కలలు. వెరీ
ప్రాక్టీస్ 1 2 3 గో మళ్ళీ ఏం డ్రెస్సులు అడుగుతుంది తొందరగా రెండు వెనక్కేసే పాపం రెండు చేతులు వాడచ్చు కావాలంటే త్రిపుర 9 18 27 28 29 30 31 32 33 పాయింట్లు వచ్చాయి రెడీ గో నువ్వు ఇక్కడ రెడీ ఉండు లోపల వెళ్ళు 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 నువ్వు రెడీగా ఉండి ఇటు యా నిన్ను క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నా, ఎప్పుడు అడగాలి? ఇప్పుడే అడుగు అలసిపోయావా? యా మరి నా కోసం పాట పాడవే, తన కోసం పాడవు, త్రిపుర కోసం. ఏ నిమిషానికి ఏమి డాన్స్ కూడా చేయవా? డాన్స్ కావాలా ఈ పాటకి? హా. నేను చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను ఈ పాటకి డాన్స్ చేయాలి. రెడీ స్టార్ట్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానమును తానన నాన ఎవరు సాహసించెదరు. ఆగిపోయావు. నువ్వు ఇప్పుడు ఆడమన్నావు కదా, నువ్వు పాడు, నేను ఆడతా. వద్దులే, సిగ్గేస్తుంది నాకు. మిగిలింది వేసేస్తావా? వేస్తా. దీని తర్వాత కూడా ఏమైనా అడిగితే ఈ అమ్మాయిని ఎవరైనా వేసేయండి నా తరఫున. Go, 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 go. Stop. ఒక్కటి వెనక్కేసి. సుమేష స్కోర్ 9 18 19 20 21 22 23. ఓకే రెడీ 1 2 3 గో. అవును సుమా, ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఏమయ్యా ఇవాళ పార్టిసిపెంట్స్ అందరికి వాటర్ లో ఏం కల్పించారు? అందరూ కరెక్ట్ గా సెకండ్ రో రాగానే ఏదో ప్రాబ్లం స్టార్ట్ అవుతోంది. చెప్పు. నువ్వు అరవనంటే నేను ఒకటి చెప్తాను, ఒకటి చేస్తాను. సారీ అరు సేమ్ పించ్ నేను ఇచ్చేస్తా. ఏ నేను అరవలేదుగా, నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు చెప్పలేదు అరవద్దని. సారీ సారీ, నా బంగారం కదా. సారీ సారీ. కన్న రీప్లేస్మెంట్ చేసుకోవాలి. ఆడనా? ఆడు. నువ్వు ఏడకు సుమా, నువ్వు ఏడిస్తే నేను చూడలేకపోతున్నాను. ఏయ్ తొందరగా. ఏసేయ్. చూసారా ఈ దారుణాన్ని? ఇందాక యాంకర్ కి మరీ నోరు లేదు కదా అని పార్టిసిపెంట్స్ అందరూ నాకు ఇచ్చావు కదా సుమా. మార్క్ ఏది చూపించు. నాకు పెట్టండి లిప్స్టిక్. మూతికి పెట్టారుగా. అంటట్లేదే. అంటదు, మంచి లిప్స్టిక్ వాడాలి. తుడిస్తే పోతుంది. పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తా. సారీ, అంబులెన్స్ కి ఫోన్ చేస్తా. నిన్నే అరెస్ట్ చేస్తారు. నా ఫోన్ లో బ్యాలెన్స్ లేదు, మిస్ కాల్ ఇస్తానే. బాగా కనిపిస్తుంది సుమా లిప్స్టిక్ అని. క్లియర్ గా అర్థమైపోతుంది సుమా ఇక్కడ కూడా లిప్స్టిక్ గిచ్చినట్టుంది. ఏ బ్రాండ్ అది? మేము కూడా వాడతాం. బార్బీ బ్రౌన్ అని మంచి లిప్స్టిక్. బాగుంటుంది. అంతే స్మెల్ బాలే. అవును, చాలా బాగుంది. చూడు. బాగుందా? సూపర్. 9 18 26. 1 2 3 గో.
పెట్టేసే. శ్రీరేఖ 9, 18, 27, 28, 29, 30. రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఫస్ట్ సెలబ్రిటీ ఎస్ఎస్ రాజమౌళి. సో రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా పేరేంటో చెప్పాలి మీరు. సుమేష. మర్యాద రామన్న. కరెక్టా కదా చూద్దాం. మనం ఆడుకోవడం ఏంటి అంటే ఆమెకు రాంగ్ అయిందంటావా? పక్కాగా ఇది మర్యాద రామన్న కాదు. మరేంటి? ఇది మర్యాద రామన్నే అంటావా? కాదా? సరే బల్బు చెప్తుంది చూద్దాం. నాది కరెక్ట్. బల్బు చెప్పిన కథ. కరెక్ట్ ఆన్సర్. కంగ్రాట్స్, 6 పాయింట్లు. రాజమౌళి డైరెక్షన్ లో సలోని అండ్ సునీల్ యాక్ట్ చేసిన మూవీ మర్యాద రామన్న. నెక్స్ట్ సెలబ్రిటీ రవితేజ. రవితేజ యాక్ట్ చేసిన సినిమా పేరేంటో చెప్పాలి మీరు. రవితేజ అండ్ రవితేజ అంటే రవితేజ డబుల్ రోల్ చేసిన సినిమానా? శ్రవంతికి తెలిసిపోయింది. విక్రమార్కుడు. విక్రమార్కుడు అంటే మన రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సినిమా అన్నమాట. కరెక్టా కాదో చూద్దాం. ఏంటి అది రాంగ్ అవుతుంది. మరి నేను రాంగ్ అంటావు. రాంగ్ కంపల్సరీగా కంపల్సరీగా పోతుందంటావు. పోతుంది. రాదు. రాదు. మరి ఇద్దరు రవితేజాలు కనిపించిన ఇంకో సినిమా ఏంటబ్బా? అది కాకపోతే ఇద్దరు రవితేజాలు. విక్రమార్కుడు కాదు. ఉన్నారు కదా, ఇద్దరు ఉన్నారా? కానీ విక్రమార్కుడు ఒక్కరే కదా. ఇద్దరు ఉన్నారు కదా. ఒకళ్ళేమో పోలీస్ ఆఫీసర్ గా చేశారు, ఇంకొకళ్ళేమో అత్తిలి సత్యబాబు. విక్రమార్కుడు అయితే పోలీస్ గెటప్ లో పెట్టేవాళ్ళు కదా. పోలీస్ స్టైల్ గా కనిపించాలని. మాస్ మహారాజ్ అక్కడ. అదిగో ఆ బల్బు చెప్తుందిగా చూద్దాం. చూసావా, చెప్పానా? కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెలబ్రిటీ హన్సిక. హన్సిక నటించిన సినిమా ఏమిటి? సో గ్యారంటీగా రాజమౌళి కాదని తెలిసిపోయిందిగా. రామ్ అండ్ హన్సిక. సుమేష. మస్కా. మస్కా చూద్దాం కరెక్టా కాదా.
చుక్కు చుక్కు బండినిరో చుక్కు చుక్కు బండినిరో అంటే ఇది రాంగ్ అంటావా? ఇది తప్పంటావా? అది తప్ప? తప్పే. కాదు కరెక్ట్ అది. తప్పే. హన్సిక రాంగ్. మస్కా కందిరీగేమో కదా. మస్కా కూడా కదా. మస్కా కూడా ఉంది కదా. కానీ కందిరీగా రైట్ ఆప్షన్. బల్బు చెప్తుంది చూద్దాం. ఇదిగో మీరు మళ్ళీ టెన్షన్ పడుతున్నారు. అది మళ్ళీ కరెక్ట్ అవుతుంది. చాలా పాయింట్లు పెరిగిపోతున్నాయి ఈ రౌండ్ లో. ఓ అంటే 2 సినిమాల్లోనూ ఉన్నారని అర్థం. నెక్స్ట్ సెలబ్రిటీ రవితేజ, హన్సిక, రాజమౌళి తర్వాత ఎవరు? రాణా, బళ్ళార దేవా. పక్కన పిక్చర్స్. ఉదయ్ భాను, రాణా, శ్రీరేఖ. లీడర్ కరెక్టా కాదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఉదయ్ భాను లీడర్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుంది. రాజశేఖరా 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 నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజా 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 రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజా 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 రాజశేఖరా నీపై మోజు తీరలేదురా. ఓకే సో నెక్స్ట్ సెలబ్రిటీ నాగ చైతన్య. పక్కన పిక్చర్స్. శ్రీరేఖ. దోచుకో. దోచుకో చూద్దాం. సినిమా పేరు దోచేయి, దోచుకో కాదు. ఓకే సో ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దామా. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే. రా నిన్ను చూసి గుండెలో కొత్త పుట్టి క్రేజీ 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 ఎత్తటంత నుడుము చూసి బారేటంత మత్తు పుట్టి క్రేజీ 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 ఓ లిల్లీ
సింహాసనం సినిమాలో హీరో ఎవరు? కావాలంటే ఆప్షన్స్ తీసుకోవచ్చు. చిరంజీవి గారు. ఆప్షన్స్ తీసుకోకుండానే రాంగ్ ఆన్సర్ చెప్పావు. వావ్! పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు. కృష్ణ గారు. అవును కదా, నేను అందుకే ఆప్షన్స్ కావాలంటే తీసుకో అని కూడా చెప్పాను కదా. తెలుగు పూలు అనే శతక రూప రచయిత ఎవరు? ఆప్షన్స్. ఏ అజంతా, బి నార్ల చిరంజీవి. అజంతా కాదు, నార్ల చిరంజీవి. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. కిళి మాంజారో భాళా భళ్ళి మాంజారో కథా కళ్ళి మాంజారో యారో యారో మోహన్ జోదారో నువ్వు అహజాదారో రావే షెహన్ జాదారో యారో యారో చుట్టూ చూసి ఉట్టే వేసి పళ్ళతోటి కొరికే. హేమం అంటే సాధారణ వాడుకలో ఏ లోహం? హేమం. ఆప్షన్స్. ఏ బంగారం, బి వెండి. బంగారం. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. 3. 111. ముగ్గురు దగ్గరనా? మహాభారతం ప్రకారం సహదేవుని తల్లి పేరు ఏమిటి? ఆప్షన్స్. కుంతీదేవి, బి మాద్రీదేవి. మాధురీదేవి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకో. 3 3 3. I mean 1 2 3. ఏ బుల్లే నా దుంగరి బుల్లే మల్లె నా బంగారు మల్లె దిల్లే ఉల్గోలయ్యింది నీ వల్లే. ఏ బుల్లె నీ తింగర బుల్లె మల్లె నీ బంగారు మల్లె లెల్లె నాలే తంగాలు నీ వేలే. నీ వెనకనకొచ్చేసాలే నీ నిగనిగ నచ్చేసాలే నీ మెరుపుకు పడి సచ్చాలే ఎల్లా కిల్లా. అరి కనకని మనసిచ్చాలి నీ కథకు కనిపించాలి నీ కళ్ళకు కలరించాలి నిన్నే నువ్వు కించేలా. ఏ బల్లే బల్లే లే లే బేబీ పట్నం నాదేలే బల్లే బల్లే లే లే భారీ కట్నం నువ్వేలే. బల్లె బల్లె లే లే బేబీ పట్నం నీదేలే బల్లె బల్లె లే లే భారీ పట్నం నీదేలే. ఏ బుల్లే నా దుంగరి బుల్లే మల్లె నా బంగారు మల్లె దిల్లే ఉల్గోలయ్యింది నీ వల్లే. ఏ బుల్లె నీ తింగర బుల్లె మల్లె నీ బంగారు మల్లె లెల్లె నాలే తంగాలు నీ వేలే. ఈ రోజు బుధవారం అయితే రేపటికి ఎల్లుండి ఏ వారం అవుతుంది? ఈ రోజు బుధవారం అయితే రేపటికి ఎల్లుండి ఏం వారం అవుతుంది? శనివారం. కరెక్ట్ ఆన్సర్. బల్లె బల్లె లే బేబీ పట్నం నీదేలే బల్లె సో ఈ రోజు బుధవారం, రేపటికి ఎల్లుండి శనివారం. అప్పుడు మన ప్రోగ్రామ్ ఉంది, ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఉంది. తీసుకో. శ్రీరేఖ 3, శ్రవంతి 1 అండ్ సుమేష 2. 10 ఏళ్లలో ఒకసారి మాత్రమే పుష్పించే పువ్వు ఏది? ఆప్షన్స్. ఏ సన్ఫ్లవర్, బి రఫ్లేషియా. రఫ్లేషియా. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఒకవేళ 10 ఏళ్లకు ఒకసారి సన్ఫ్లవర్ పుష్పిస్తే మనకు సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? సో రఫ్లేషియా కరెక్ట్ ఆన్సర్. ఇట్స్ ఆల్సో ద బిగ్గెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్. తీసుకో. శ్రీరేఖ 2, సుమేష 1. ప్యాలెట్ల సుమా. చిట్టి నడుముని చూస్తున్నా చిత్రహింసలు చస్తున్నా కంటపడదు ఇక ఎదురే ఉన్నా చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా. నాసికం అంటే సాధారణ వాడుకలో ఏ అవయవం? నాసికం. ఆప్షన్స్. ఏ కన్ను, బి ముక్కు. కన్ను. నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? సో రాంగ్ ఆన్సర్. ముక్కు కరెక్ట్ ఆన్సర్. నాసికం అంటే ముక్కు. ఓకే. అశోకుడు రాజ్యమేలింది ఏ శతాబ్దంలో? మొహం మీద ఉండే ముక్కే చెప్పలేదు అసలు. ఆప్షన్. ఏ క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం, బి క్రీస్తు శకం 3వ శతాబ్దం.
హెల్ప్ చేయొచ్చు కదా. చెప్పు, నేను హెల్ప్ చేస్తా. చెప్పేసిన తర్వాత ఏముంటుంది? నేను హెల్ప్ చేస్తాను, చెప్పు. నేను నీకు కాపీ చూపించలేదా? చిట్స్ పాస్ చేయలేదా 10th క్లాస్ లో? నేను చెప్తాను, నువ్వు చెప్పు. క్రీస్తు శకం 3వ శతాబ్దం. రాంగ్ ఆన్సర్. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం కరెక్ట్ ఆన్సర్. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దామా? బోలో చిత్రం బోలో. ఓకే, సో ఈ రోజు మన ఎపిసోడ్ లో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏమిటంటే మిమిక్రీ కళాకారుడు శరత్ వస్తున్నాడు కాసేపు మిమ్మల్ని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో లెట్స్ వెల్కమ్ శరత్. నెరజానవులే వరవీణవులే పిలిపించి తాళలో ఆహాహా జానవులే మృదుపాణివిలే మధు సంతకాలలో. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది, ఎందుకంటే ఇప్పుడు సుమ గారిని కలిసాను. అయినా మేము సుమ గారు అనాలా, సుమక్క అనాలా, సుమ అంటే అనాలా? అదంతా ఓకే, నిన్నేమనాలి? అసలు అంటే నన్ను అంటే మామూలుగా అబ్బాయిలు ఏమో అనిస్తున్నావు చెప్పండి. శరత్ ఏదో మిమిక్రీ కాబట్టి ఇలా చేస్తున్నావు. ఓ, సో ఆడవాళ్ల ప్రోగ్రామ్ కాబట్టి మేము రానివ్వమేమో అని చెప్పి నువ్వు ఇవాళ ఇలా. అంతే కదా. సరే ఓకే, నువ్వు కాసేపు ఉండు. వీళ్ళు రౌండ్ ఆడుతున్నారు, మధ్యలో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తావని నేను ప్రామిస్ చేసేసాను. నేనే కాదండి, ఒకప్పుడు అందరూ నేటి మహిళ అనేవాళ్ళు, ఇప్పుడు అందరు స్టార్ మహిళ అంటున్నారు. ఏం చేయాలి? అలా ఉంది మన ప్రోగ్రామ్. కాలంతో పాటు మార్పులు. నువ్వు ఏం చేస్తావు చెప్పు. మొన్నటికి మొన్న మా అవ్వ ఉంది ఇంట్లో. ఆమె ఏమందంటే, కొడకా బిడ్డ ఇగో ముస్టాడు వయసాలు లేదు బిడ్డ, ఇక నేను ఇంట్లో ఒకదాన్నే ఉంటాను బిడ్డ, బోరు కొడతాను అని చెప్పి ఇక స్టార్ మహిళలు ఫోటోలు పంపించాను బిడ్డ. ఇక కబడ్డీ లేవని చెప్పి ఇప్పుడు పంపించిన. ఇంకా పాత ఫోటో అయితే ముసలోడు బాగా లైక్ చేసిండు, ఇది లైక్ చేస్తున్నాడు బిడ్డ. ఏం చేయాలి బిడ్డ? మా కట్టాలని ఎవరికి చెప్పుకోవాలి బిడ్డ? ఇదంతా మాకు కూడా ఏమన్నా ఇలాంటి ప్రోగ్రామ్ పెడితే తిప్పుకుంటా తిరుగుకుంటా అర్థం కొడుక పంపించు. ఆవిడని కూడా పంపించు. నేను తప్పకుండా ఆవిడని కూడా ఎంటర్టైన్ చేస్తామని సభాముఖంగా హామీ ఇస్తూ మొదటి చిత్రం త్రిపుర. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అవునా కాదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. పవన్ కళ్యాణ్ గారు ఎలాగో మన ప్రోగ్రామ్ కి ఇంకా రాలేదు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ వస్తే ఎలా ఉంటుందో మనకు శరత్ చూపిస్తాడు. శరత్, సారీ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే సుమా గారు లాంటి యాంకరింగ్ చేస్తూ సుమ గారు ఇలాంటి మంచి ఫ్యామిలీ షో కండక్ట్ చేయడం నిజంగా నాకు నాలాంటి చాలా మంది అంటే జనాల మంచి కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి షోకి నేను రావడం నిజంగా నా అదృష్టం. జై హింద్. జై హింద్. నెక్స్ట్ సెలబ్రిటీ, నెక్స్ట్ చిత్రం త్రిపుర. రానా. అవునా కదా చూద్దాం. రానా కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు రానా అయితే ఎలా ఉంటుంది శరత్ చూపించండి. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను కృష్ణ వంద జగద్గురు సినిమా చేశాను, దానిలో నాకు చాలా సమాజం గురించి ఉపయోగపడే అంశాలు చాలా ఉన్నాయి. ఇలాంటి షోలో కూడా ఆడవాళ్ళకు ఉపయోగపడే అంశాలు కూడా చాలా ఉన్నాయని చెప్తున్నాను. అందులో ఒక డైలాగ్ మీ అందరి కోసం. దేవుడు అంటే సాయం, ఒక చిన్న సాపు చేస్తే దేవుడు అన్నారు, ఒక పంది సాయం చేస్తే వరాహమూర్తి అన్నారు, విష్ణుమూర్తి అవుతున్నారు. రాజు రాసిన దేవుని కోసం నిజంగా మనందరం కూడా ఒకసారి స్టార్ మహిళ కోసం ఒకసారి సెల్యూట్ చేద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ. ఈయన మెమిక్రీ చేయడం, ఆవిడ బజార్ నొక్కడం, అంతేనా? మీరు ముగ్గురు నొక్కరా? నెక్స్ట్ చిత్రం శ్రీరేఖ. బాలకృష్ణ. ఓకే, అవునా కదా చూద్దామా. బాలకృష్ణ కరెక్ట్ ఆన్సర్, శ్రీరేఖ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం త్రిపుర. చిరంజీవి. చూద్దాం.
చిరంజీవి కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఎక్కడ ఎక్కడ మెగాస్టార్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకో త్రిపుర. నిజంగా నేను అది ఏంటి అది సినిమా ఇంద్రా సినిమా కూడా త్రిపురలో చేద్దాం అనుకున్నాను కానీ కాశీలో చేయాల్సి వచ్చింది. సుమగా ఆ టైంలో లేరనుకుంటా. ఆడియో ఫంక్షన్ అప్పట్లో మీరు నేనే చేశాను. మీరే చేశారా? ఎందుకంటే ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఆలోచించడానికి కొంచెం టైం తీసుకుంది. కానీ 150 సినిమా నా 150 మూవీ కోసం అందరూ వెయిటింగ్ చేస్తున్నారు. ఈ రోజు ఎప్పుడో అనౌన్స్ అయ్యే 150 సినిమా కోసం వెయిటింగ్ చేస్తే ఎంత మజా ఉంటుందో తెలియదు కానీ ప్రతి రోజు కూడా స్టార్ మహిళ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రోజు ఒక 150 సినిమా వస్తుందా అంటే ఎక్సైట్మెంట్ వచ్చింది. నిజంగా నా మనసులో ఆనందం పొందుతుందా? చాలా సంతోషం అండి. నెక్స్ట్ చిత్రం త్రిపుర. ఆలి. చూద్దాం. అయ్యయ్యో అది ఆలీ కాదు, తాగుబోతు రమేష్. -6. తాగుబోతు రమేష్. అబ్బా నువ్వు అది కాదు అక్క, ఒకటి చెప్తా. ఇక్కడ ఇంత మందికి అన్ని ఏర్పాటు చేసినావు. అది వాషింగ్ మిషన్ ఇస్తాను, అన్ని ఇస్తాను. నాలంటానికి ఏమి ఇచ్చినావు? అబ్బా నా గురించి ఆలోచించావా? ఫుల్గా ఉన్నావు. మరి నాకు ఆపేది. తమ్ముడు మొన్నే కదా నీకు పెళ్ళయింది. అదే పెళ్ళి అయితే ఏం చేస్తాను చెప్పు? పెళ్ళి అయితే టెన్షన్ ఎక్కువ అయితే తెలుసా నీకు? అందరు 12 గంటలకు అన్నం పెట్టు అంటే స్టార్ మహిళ చూస్తున్నారు. ఏం చేయాలి? అదే చెప్పడం మర్చిపోయా. 12 కొంచెం ఎక్కువ తాగొచ్చిన కాబట్టి మిస్టేక్ అయింది అనుకో. మిస్టేక్ పర్వాలేదు. కాబట్టి ఒక్కటి తర్వాత అందరు ఆకలి అయితే అన్నం పెట్టు అని చెప్పి పిల్లలు చెప్తే అలా కళ్ళల్లో ఆకలినట్టున్నది. మొత్తం టీవీ వెనకపోతే అన్ని చూస్తాను. ఏం చేయమంటావు? అందుకే ఏక్ మాట్ ఒక్కసారి చెప్తా, నా స్టార్ మహిళ జిందాబాద్. ఇక నువ్వు రేపటి నుంచి నాకు ఇవ్వాల్సిందే. క్లారిటీ సూపర్. నెక్స్ట్ చిత్రం సుమేష. నాగ చైతన్య. నాగ చైతన్య అట. నాగ చైతన్య. ఫస్ట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. డాడీ ఎప్పుడు ఇంట్లో ఉండమని చెప్తాడు షూటింగ్స్ ఖాళీ టైంలో. నాకు నిజంగా స్టార్ మహిళ షోకి వస్తే నిజంగా సుమగారిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. మా మమ్మీ కూడా ఈ మధ్యలో స్టార్ మహిళ చూస్తున్నాను నేను చెన్నైలో. దానికి నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సుమగారు రియల్లీ థ్యాంక్ యూ. ఇంట్లో బోర్ కొడుతున్న మా మమ్మీకి మీలాంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. చాలా సంతోషం. సూపర్. ఓకే, ఇప్పుడు ఇంతమంది యాక్టర్స్ ని తీసుకొచ్చారు కదా, మ్యూజిక్ డైరెక్టర్ లో దేవిశ్రీ ప్రసాద్ పాట పాడుతుంటే ఎలా ఉంటుంది ఆయన ఎక్స్ప్రెషన్స్? అదొకసారి మాకు చూపిస్తారా? నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా. హొయిల హొయిలే హొయిలే హొయిలా నడుక చూస్తే చిక్కు బుక్కు రైలా. గులాబీ లాంటి నిప్పు చూసి నా హిప్ప పెరిగిపోయింది. పలమిక లాంటి రంగు చూసి నా రక్తం అంతా ఉడికింది. నాకెప్పుడు లేని లోవేరియా నాకు స్టార్ట్ అయింది. ఓ మాయా ఓ మాయా ఇది సుమగారి మాయా. అరకులా అరకులా ఇది స్టార్ మహిళ గోలా. ఓకే, థాంక్యూ దేవి గారు. థాంక్యూ. వరుణ్ సందేశ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ సో ఎక్సైటింగ్. మొన్నే మూవీ చేశాను. ఇలాంటి అమ్మాయిలు ఉన్నారంటే స్పెషల్గా ఆడిషన్ కూడా పెట్టేవాడిని కాదు. ఇక్కడికి వచ్చి రోజు ఒక షోలో చూసేవాడిని. ఇలాంటి గిఫ్ట్లు ఇస్తే నిజంగా యాక్ట్ చేస్తానంటే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. సుమ గారు ఇలాంటివన్నీ ఉంటే మాకు చెప్పొచ్చు కదా, ఒక చీల బ్యాలెన్స్ కూడా మిగిలిపోతుంది. ఏమంటారు? అలాగేనండి, తప్పకుండా తప్పకుండా. ఈ మధ్యలో చలికాలం నుంచి ఇదే స్టార్ట్ చేశాను. చలికాలం ఇలా అన్నాను, అది ఇంకా కంటిన్యూ అయిపోయింది. వర్షాకాలం కూడా అలా వస్తుంది కాబట్టి కొంచెం దుప్పట్లేదు, ఏమనుకోకండి. పర్వాలేదండి, మీకు పోటుందిగా. రావు రమేష్. నాకు తెలిసి అట్రాక్షన్తో కూడిన లవ్ లో 99% ఫెయిల్యూర్. సమ్వేర్ 1% సక్సెస్ అయితే ఉండొచ్చు. కానీ అదే స్టార్ మహిళకు వచ్చిన అమ్మాయి లవ్ చేస్తే డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. 100% షూర్. నా మాట వినట్లేదా? రేపటి అమ్మాయిని లవ్ చేయమని చెప్పి డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. ఓకేనా? ఇన్ని గొంతులు ఎలా పెట్టుకున్నారు శరత్ మీరు లోపల? మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను చిన్నప్పటి నుంచి. నేను మిమిక్రీ చేయనుగా. మిమిక్రీ చేసినట్టే ఉంటదండి. ప్రతి ఎపిసోడ్ ఒక్కొక్క రకంగా ఉంటది. మీ అసలు టకా ఒకటి తీసేస్తున్నారు అసలు బయటికి. థాంక్యూ శరత్, స్టార్ మహిళకు వచ్చినందుకు, మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ సో మచ్. థాంక్యూ. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం. ఓకే, ఇవాళ గేమ్ రింగ్ పట్టు పాయింట్లు కొట్టు, అది మన గేమ్. ఓకే,
అక్కడ త్రిపుర నించొని ఉంది చూస్తున్నారా? ఇప్పుడు మనం ఈ రింగుని దీంట్లో పట్టుకొని త్రిపుర పట్టినటువంటి ఆ స్టిక్ లోకి వేసేసేయాలి అంతే. ఇక్కడి నుంచి మనం దీన్ని దొర్లిస్తున్నాము. రెడీ 1 2 3 పట్టుకుంటున్నాము, పెట్టేస్తున్నాము. మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, ఇంకొక రింగుని మనము దొర్లిస్తున్నాం, ఇప్పుడు మనం వేసేస్తున్నాము. ఇంతే. బాగుంది, బాగుంది. సో ఇటొకటి ఇటొకటి. మీరు ఇలా చేత్తో అంతా పట్టుకోకూడదమ్మా, దీంట్లోనే పట్టుకోవాలి. పట్టుకున్నందుకు 6, పెట్టినందుకు 6. ఓకే, రెడీ 1 2 3 గో. దాని వెనక వెళ్తావా ఏంటి వాళ్ళ ఇంటి వరకు? ఇట్రా. ఓకే, సో అక్కడ 4 రింగులు తగిలించావు, ఆ 4 రింగుల్ని పట్టావు, అంటే టోటల్ 8, అంటే 48 పాయింట్లు తీసుకో. థ్యాంక్ యూ. నువ్వు గెలుచుకుంటున్నావు రైస్ కుక్కర్. ఓకే, రెడీ 1 2 3 గో. విసిరేయకూడదు, మార్క్ అవతల నుంచి దొర్లించాలి. అలా దొల్లుకుంటూ రాకూడదు. అయ్యో, చిన్నప్పుడు ఎప్పుడు టైర్ ఆట ఆడలేదా? స్పీడ్ వద్దు, మెల్లిగా దొల్లించాలి. దొల్లించు. అయ్యో, దొల్లేదే. తీసుకో, తొందరగా టైం అయిపోతుంది. అక్కడ తీసుకో, నన్ను చూస్తావే? అదిగో చూడు. తీసుకో, తొందరగా తీసుకో. కమాన్, ఒక్కటైనా వేయాలి మనం. అవన్నీ అడ్డం ఉన్నాయి, తీసుకో. అయ్యో, చూడు ఎంత కష్టమైనా సరే నేను నీకు ఇప్పుడు ఇది నేర్పించాలన్నమాట. ఇదిగో ఇలా పట్టు. ఇప్పుడు దీని ఇలా అలా వదిలే. వచ్చేసింది. నెక్స్ట్ టైం ఆడినప్పుడు తప్పకుండా ఆడుతూ కానీ పాయింట్లు రాలే. రోటీ మేకర్. ఓకే, రెడీ 1 2 3 గో. నువ్వు వెళ్ళి అమ్మాయి మీద పడకమ్మా. నువ్వు దొర్లుతున్నావు, రింగు దొర్లుతోంది. ఓకే, సో 4 4 8 48. కూల్ జగ్. త్రిపుర లీడ్ లో ఉంది. సో త్రిపుర, నీకు అండ్ శ్రీరేఖకే పడింది ఫైనలీ. సో నువ్వే వచ్చి పట్టుకో, బాగుంటుంది. అండ్ నీ టార్గెట్ 64.
అంటే మినిమం నువ్వు వేయాల్సినటువంటి రింగులు పట్టాల్సినటువంటి రింగులు అన్నీ కలిపితే ఒక 11. ఓకే పట్టుకో. రెడీ 1 2 3 గో. అయిపోయింది. 3 3 6 36 అండ్ ట్రావెలింగ్ సెట్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ త్రిపుర. లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రైగ సోపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై దాగుదాది బుగ్గన సుక్కెట్టి చూడు. లష్కర్ పోరి చూడు లాగిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. లష్కర్ పోరి చూడు లాగిలప్ప బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? యావరేజ్ గా ఉందా? మాటలు లేవా? నువ్వేం ఆడాలి? బాల్స్ ని కదా